అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. అసలు మీ రీల్స్ ఎంత ఫన్నీగా ఉంటాయంటే ఎన్నిసార్లు ఎవరైనా స్ట్రెస్ బూస్టర్స్ లాగా అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే మీరు చేయంగా నేను కూడా రీల్ చేశాను మీకోసం. ఎప్పుడు అది మీకు అది కూడా పంపిస్తా. అవునా? అదే బ్లౌజ్ టైమ్ లోనే మీకోసం చేసా. అవునా? నేను బాబీ అక్క, మీరు బేబీ అక్క. బాబీ అక్క మీకు భలే ఉంటదండి బాబీ. అలా అలా పెట్టి మరి చేసా. అప్పుడు భలే ఉంటది ఆ క్యారెక్టర్. బాగా ఫిక్స్ అయిపోయింది జనాల్లో, మీకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్స్. సో ఇప్పుడు ఈ చంద్రకాయ కన్నా మొన్న మీరు చేసింది నిజంగా నేను సీరియస్ గా ఏంటిది ప్లీజ్ నా వాచ్ గురించి మాత్రం అడగండి. అదే నేను అప్పటి నుంచి నేను ఇంట్లో ఈ వాచ్ పెట్టుకోలేకపోతున్నా. ఎప్పుడైతే రేటు తెలిసిందో దొంగలు పడతారని చాలా జాగ్రత్తగా అమ్మ ఇల్లు తాళం వేసి వచ్చావు కదా, ఇల్లు తాళం వేసి. ఇలాంటి వాచ్లు ఎన్ని ఉన్నాయండి? తాళం వేసా. ఎన్ని ఉన్నాయి ఇలాంటి వాచ్? ఇది 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 కస్టమ్ మేడ్ అండి. ఇది ఇలాంటి ఒకటే ఉంటాయి? ఇది ఒకటే ఉంది మొత్తం వరల్డ్. ఇలాంటి టైప్ లో ఇంకో వేరే ఇది అసలు ఒకటే ఉంది. ఇది ఒకటే ఉంది. ఇది చాలు. ఓకే. 170 కోట్లు కదా అందులో ఎంత చెప్తాం? 181 చెప్పారు. మొన్న 170 అని ఒక దగ్గర చెప్పారు. మాకు ఒక 200 అని చెప్పండి పర్లేదు. చిచ్చి కాదు, ఇది 30,000. ఇక్కడ నిజం చెప్పారు. ఎందుకంటే ఆవిడ అక్కడ భగవద్గీత పెట్టి ఎదురుకుండా అన్ని నిజాలు కక్కిస్తున్నారు. 30,000 అండి. పోన్లేండి 30,000 అయినా సరే. నిజంగా మొన్న నేను చూసి ఏంటి నిజంగా అబ్బాయి ఏం చేశారండి బాబు, అసలు ఆ బ్యాగ్ అవన్నీ నేను భలే ఎంటర్టైన్ అయ్యాను. ట్రోల్ చేశాను ఒకళ్ళ, మీకు అర్థమైంది? ట్రోల్ చేశాను. అమ్మో అది మరీ సూపర్ అండి. అసలు ఆవిడెవరో ట్రోల్ కా రాణి. రాణి అసలు ఆవిడెవరో ఒకసారి కనిపిస్తే చూడాలి. రాణి బాబాయ్ ఏంటి 30 కోట్లు ఉంటదట. పైగా జనాలు ఎంత ఎర్రిగొర్రెలు అంటే ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు? ఆవిడ ఉండకూడదా అంత రిచ్? బేబక్క నీ కుళ్ళు అంట. అమ్మ అవును నా కుళ్ళు. ఆవిడకి 1,000 కోట్లు ఉంటే నా కుళ్ళు. అసలు నిజంగా అండి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రియల్లీ ఇఫ్ సంబడి ఈజ్ వర్త్ లైక్ దాట్. ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ ఉంది, యంగెస్ట్ బిలియనర్ అయ్యేదామా. షీ వుడ్ బీ లిస్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ బిలియనర్స్. ఎందుకంటే 12,000 కోట్లు అంటే బిలియన్. షీ వుడ్ బి లిస్టెడ్ యాజ్ బిలియనర్. ఎక్కడ ఉంది? తన నెట్ వర్త్ కొడితే 2 కోట్లు వస్తుంది. 2 కోట్లు ఎక్కడ? 12,000 కోట్లు నెలకి. రోజుకండి? రోజు కాదు నెలకనా? నేను రోజుకంటే నేను పోయేదాన్ని. కానీ అవన్నీ పక్కన పెడితే ఆవిడ కూడా నాకు డౌట్, బిగ్ బాస్ వెళ్ళడానికి అలా చేశారేమో నా డౌట్. ఏం చేసిందో కానీ మా అందరి మతులు మాత్రం పోయింది. అందరివి పోయి మీవేంటి ప్రపంచం అంతా పోయింది. అసలు ఎంత ఇప్పుడు నేను చెప్తే ఆ ఛానల్ ఫోన్లు వస్తున్నాయంట పొలిటీషియన్స్ వాళ్ళు. ఏమో నిజంగానేనా ఒకసారి అడగండి. ఏంది జనాలందరూ ఇది కూడా అర్థం కాలేదు. మీరు చెప్పింది వేరే అని ఎంత వెటకారంగా ఉంది. అసలు పైకి రాకెట్ లో వేసి వెళ్ళి పంపించి తెప్పించి రాకెట్ కాస్టింగ్ వాళ్ళు అసలు కట్టు కదని తెలుసు. సీరియస్ గా చెప్పారులేండి, మీరేం నవ్వుతూ చెప్పలేదు. సీరియస్ గా చెప్తే అందరూ నిజమే అనుకుంటారు. ఏమో బేబక్ అంత రిచ్ ఏమో అలాంటిది, అందుకే అసలు ఏదన్నా ఇచ్చేస్తారేమో అంటున్నారు. మేము అలాగే ఉండాలని కోరుకుంటాను, అంత రిచ్ అవ్వాలని కోరుకుంటాను. బాబోయ్ అమెరికాలో ఏంటి జాబా? అమెరికాలో జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. అవునా? ఒకప్పుడు చేశాను, అయిపోయింది. అందరి టాటా బై బై చేసేసి. అంటే మీరు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్? యుఎస్ సిటిజనా? మరి ఎందుకు మరి జాబ్ మానేసి? దొరదా ఇక్కడ రిచ్ ఆల్రెడీ కొంచెం రిచ్గా, అందుకని ఇచ్చు తీర్చుకుందామని వచ్చా. కొద్దిగా ఓకే ఫైనాన్షియలీ ఫైన్ కదా. జాబ్ ఏమో ఇక్కడ చేస్తున్నారు. జాబ్ చేయనండి, చాలా మనకి అవసరం. నాకు సరిపడా ఐఎమ్ గెటింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఓకే. కొద్దిగా ఉన్నాయి, పర్వాలేదు, ఓకే నడిచిపోతుంది కదా. మరి పెళ్లి పిల్లలు అన్నీ ఎందుకండి? అయ్యి పోయినట్టు గురించి ఎందుకు? అలాని కాదు, బేబక్క ఒక అందంగా ఉండే ఒక అద్భుతమైన అమ్మాయి. అంటే ఒక విధంగా మంచి హైట్ లేదు. హైట్ ఏ యాంగిల్ లో చూస్తున్నారు మీరు? అన్ని యాంగిల్లో బాగున్నారు మీరు. అమ్మా సరిగ్గా చూపించండి అమ్మా. నేను అందంగా ఉన్నానంట. ఏమండి వాళ్ళు ఏం తిన్నారండి మీరు? నేనేమి తిన్ను, డైట్ లో ఉన్నా. నేను కొంచెం తింటా. కానీ అందంగా ఉన్నానంట. మీరు అందాన్ని తిన్నారండి ఈరోజు. ఒకసారి చూడండి డ్రెస్ నిజంగా బాగుంది. నా ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. నేనేం ట్రోల్ చేయట్లేదు, నిజంగా సీరియస్ గా బాగున్నారు. ఇంత మంచి పర్సనాలిటీ అమ్మాయి కూడా ఆటోమేటిక్ ప్రపోజల్స్ వస్తాయి కదా, మీరు ఎందుకు తీసుకోండి? ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి, నిజంగా చెప్తున్నా. ఇది మీ ఇంటర్వ్యూ మాత్రం నేను ట్రోలింగ్లు, అబద్ధాలు, ఫన్ వద్దులే పాపం మీరు మనస్ఫూర్తిగా. అంటే ఫన్ ఉండాలి కానీ నిజంగానే చెప్తున్నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయిపోయింది, ఇట్స్ గాన్. సమ్ డివోర్స్, సో సేమ్ sailing on the same boat. Yeah, so we'll catch up. అందుకనే చక్కగా సరదాగా ఇప్పుడే పార్టీ చేసుకుందాం, కలుద్దాం. ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తాం కదా, రిస్ట్రిక్షన్స్ ఉండవు.
కదా రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా మంచి వాళ్ళు అయితే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం కన్నా అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అవునవును 100%. అంటే మీ పని నేను చెప్పేస్తున్నానేమో, నాకు తెలిసి మీ మనసు అలాగే ఉండొచ్చేమో అని. కానీ మీరు వీడియోస్ వాటి కన్నా బయట బాగున్నారు తెలుసా, అవునా? బయట బాగున్నారు యాక్చువల్లీ వీడియోస్ లో. ఐ డోంట్ నో, ప్రాబబ్లీ అంటే మీరు నేను ప్రొజెక్ట్ చేసుకోవడం రాదు నాకు, ఫస్ట్ నుంచి అంతే. మంచి కలర్ ఉన్నారు అండ్ యువర్ ఫీచర్స్ ఆర్ నైస్ అండ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హెయిర్. థ్యాంక్ యూ. చక్కగా ఉన్నారు, మంచి బాగున్నారు, బయట ఎక్కువ బాగున్నారు యాక్చువల్లీ. అవును, అందరూ అదే అంటారు. సినిమాల్లో కన్నా కూడా సినిమాల్లోనే చూసాను కదా, సినిమాలో చూసా అండ్ బాబీ కొన్ని సినిమాల్లో చూసా బాబీ బాబీ భలే 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 మళ్ళీ ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో చెప్పారా, అబ్బా వింటేశారు. ఇదొక డైలాగు, బాబీ ఇదొకటి. ఈ రెండు నాకు పేరు తెచ్చినవి. నైస్ నైస్. గోదావరిలో పుల్లట్ల పుల్లమ్మ, లీలామాల్ సెంటర్ పని చాలా ఉన్నాయి సినిమాలు. ఆది వాళ్ళు చెప్తే ఉన్నాయి, పర్వాలేదు ఏదో అలా వెళ్ళింది ఇప్పటివరకు. ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ చేస్తూ ఇలా మిమ్మల్ని అందరినీ సతాయిస్తుంటారు. వా మీరు సతాయించడం వాళ్ళ ఫన్నీగా ఉంది. అదే చెప్తున్నా, కొంచెం రిలీఫ్ ఉంది అబ్బా ఇన్ని ఇంటర్వ్యూస్ మధ్యలో హ్యాపీగా టు టాక్ టు యూ. ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ సిస్టర్. నేను కూడా అదే ఫీల్ అయ్యా మిమ్మల్ని, అందుకే అడిగాను నేను చేద్దాము. ఎందుకంటే నేను నన్ను వీడియోలో చూసి ఇలా బయట ఇంటర్వ్యూస్ లో చూసినట్లు దే ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ మోర్ కనెక్టెడ్ అక్కడికన్నా, ఇంకా పర్సనలీ బాగా నచ్చుతున్నారని. సో చిన్నప్పటి నుంచి మీ హాబీస్ అంటే ఓన్లీ సింగింగ్? సింగింగ్, షటిల్, కరాటే మేము కూడా నేర్చుకున్నాం. ఏ బెల్ట్? బ్రౌన్ బెల్ట్. మీకన్నా జూనియర్ వెళ్ళా, మీకన్నా అన్నిట్లో చిన్న జూనియర్. జూనియర్. మా డాడీ కరాటే బ్లాక్ బెల్ట్ 3. అప్పట్లో అప్పుడు ఆంధ్ర తెలంగాణ సెపరేట్ లేదు, ఆంధ్రప్రదేశ్ కి వన్ ఆఫ్ ద ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మా నాన్నగారు. చాలా ఉన్నాయి కదా, ఏంటి దాని ఆర్ట్ ఫామ్ పేరు? కరాటేలోనే బుదోకాయ్ స్కూల్ డాడీ, అండ్ చెన్నైలో ఆయన గురువు గారు ఉండేవారు మణి గారని. సో నాన్నగారు అప్పట్లో ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్, బ్లాక్ 3. అండ్ మొత్తం మా సందులో ఉన్న పిల్లలు, అమ్మాయిలు, ఆడపిల్లలు అందరికి కూడా కరాటే నేర్పించి సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది ఉండాలి అని నాన్నగారు బాగా ప్రోత్సహించి, నన్ను కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, నేను ఎవరినైనా కొట్టడం కానీ నా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది కామన్. అలాంటి నేను మీకు భయపడుతున్నా. ఇది మాత్రం మరీ ఫన్నీ. నాకు భయపడ్డావా? బేబక్ భయపడ్డావా? నాకు భయం అవుతుంది సార్, సార్ నాకు భయం అవుతుంది సార్, నన్ను పంపించేయండి సార్. అదికి పంపించేసారు నాగార్జున గారు తొందరపడ. నేను కూడా అలాగే అడిగాను తెలుసా మీకు, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అని ఏడ్చండి. నేనైతే అది ఎవరికి చూపించారు, అది వేరే విషయం. అవును, మీకు తెలుసు కదా, మనం చేసిన మంచి చెడు అన్ని కూడా మొత్తం చూపించలేరు కాబట్టి మనం 24 hours టెలికాస్ట్ లేదు అనుకుంటా. ఇప్పుడు మాకు చూపించారు. చూపించారు 1 hour దాంట్లో లేదు, కానీ నేను చేసిన కంటెంట్ 24 hours దాంట్లో వచ్చిందా? ప్రొజెక్ట్ చేస్తున్నారు అనిపించిందా? కొంత అన్సాటిస్ఫాక్షన్ అంటే చూపించారు, ఇంకా అంతా చూపించడం అవ్వదు కదండి. అక్కడ ఏది ఎంటర్టైనింగ్ అదే వేస్తారు. సో ఈసారి బిగ్ బాస్ లో టాప్ 5 ఎవరెవరు ఉంటారు మీ ఐడియా, మీ అంచనా? విష్ణుప్రియ, ఓకే, నిఖిల్, అభయ్, సోనియా. షీస్ వెరీ కన్నింగ్, బట్ ఆ నెగిటివిటీ తోనే పక్కన వాళ్ళు తొక్కేసుకుంటూ కూడా పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. యష్మి, అదే 5th మైట్ బి యష్మి. శేఖర్ భాష. అంటే స్ట్రాటజీలు ఇవన్నీ ఆడని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్న ఎంత కామెడీ ఇచ్చిన కష్టం. అంతేనా? 5-6 weeks తెలియదు నాకు, అది నేను చెప్పలేను. ఎక్స్పెక్ట్ చేసింది 8 అని, 5 to 8 అని చెప్పలేము. ఆయన ఎంటర్టైన్మెంట్ బాగానే ఇస్తున్నారు కాబట్టి అదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవ్వాలి, ఓట్స్ పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ జోకులన్నీ అయిపోయినాయి అనుకో, 2వ వారం నవ్వకపోవచ్చు, అంతే కదా. 3వ వారం మీలాగా 3వ వారం సో ఎప్పటికప్పుడు ఆయన ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనుకో, అదొక ఫ్యాన్ బేస్. కానీ అక్కడ ఎక్కువగా మీరు చూస్తే ఎప్పుడు కూడా గొడవలు, లవ్ స్టోరీలు, కాంట్రవర్సీలు, కొట్టుకోవడాలు అవి చూపిస్తారు, కానీ ఈ తక్కువ చూపిస్తారు. మా అమ్మ అంటుంది, చిచ్చి ఏంట కొట్టుకుంటున్నారు పిచ్చి అట్లా అంటుంది. మంచిదైంది బయటికి రావటం, మా ఒళ్ళంతా పెయింట్ వేసుకున్నారు, జుట్లు పీక్కుంటున్నారు అంటుంది. మీరు ఉండుంటే ఏ కలర్ పడేదో. నిజంగానే జుట్లు పీక్కున్నారంటగా. అమ్మో నా జుట్టు ఏమయ్యేది వద్దులే. అమ్మో నా జుట్లు కానీ ఏమో ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది జనరల్ గా కదా, అలాంటప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. లేకపోతే గేమ్. అవును, సో నాకు కూడా వస్తుంది, ఎందుకంటే కష్టపడి చేయించుకున్నా. మీ హెయిర్ బాగుంది నిజంగా, చాలా బాగుంది. మీరు సారీ అయితే నిజంగా నచ్చింది ఈ రోజు నాకు, చాలా చాలా బాగుంది. నేను అందుకే అన్నాను మీరు ఏ కలర్ కట్టుకుంటారని, ఎందుకు ఆపోజిట్ కలర్ వేసుకోవాలని. ఇట్స్ కాంట్రాస్ట్ యాక్చువల్లీ, చాలా బాగుంది. కాంట్రాస్ట్